తెలుగు సినిమా ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. గతంలో వెంకటేష్ చేసిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఆ సినిమాల్లో నవ్వులున్నాయి, కుటుంబ అనుబంధాలున్నాయి, ప్రేమ ఉంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న భావోద్వేగాలను ఎంతో సహజంగా చూపించారు. అందుకే ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా అదే తరహాలో ఉండబోతోంది అనే అంచనాలు సహజంగానే పెరిగాయి. అయితే ఇది పాత సినిమాను మళ్లీ గుర్తు చేసే ప్రయత్నమా, లేక కొత్త తరానికి తగ్గట్టుగా కొత్త ఫ్యామిలీ ఎంటర్టైనరా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ సంభాషణలను కూడా గుర్తుండిపోయే డైలాగులుగా మార్చడం ఆయన ప్రత్యేకత. కుటుంబ కథల్లో నవ్వులతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను చక్కగా మేళవిస్తారు. మరోవైపు వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఆదరణ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు ఇంట్లో మనిషే కనిపిస్తున్నట్టుంటుంది. కామెడీ అయినా ఎమోషన్ అయినా ఎంతో సహజంగా పండించగల నటుడు. ఈ ఇద్దరి బలాలు కలిస్తే ప్రేక్షకులు ఎందుకు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారో అర్థమవుతోంది. ఇప్పటి తెలుగు సినిమాల్లో ఎక్కువగా యాక్షన్, పాన్ ఇండియా కథలే కనిపిస్తున్నాయి. అలాంటి టైంలో కుటుంబం అంతా కలిసి థియేటర్కి వెళ్లి నవ్వుకునే, చివరికి మంచి అనుభూతితో బయటకొచ్చే సినిమా కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆదర్శ కుటుంబం ఆ లోటును భర్తీ చేస్తుంది అనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే అంచనాలు ఎక్కువగా ఉండడం కూడా ఒక సవాలే. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సినిమాలు కేవలం హిట్ మాత్రమే కాదు, కాలం గడిచినా మళ్లీ మళ్లీ చూసే క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. అలాంటి సినిమాలతో పోలికలు రావడం సహజం. అందుకే ఆదర్శ కుటుంబం కూడా తనదైన కథ, కొత్త పాత్రలు, తాజా వినోదంతో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. మొత్తానికి ఆదర్శ కుటుంబంపై ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. అవి ఒక దర్శకుడిపై ఉన్న నమ్మకం, ఒక నటుడిపై ఉన్న అభిమానంతో పాటు మంచి కుటుంబ కథ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకుల ఆశలు కూడా. ఆ ఆశలను ఈ సినిమా ఎంతవరకు నెరవేరుస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.